అమెరికాలో ప్రభుత్వం మారుతుండడంతో ఇప్పుడు అక్కడ విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక దేశం నుంచి పంపేస్తారనే ఆందోళన విదేశీ విద్యార్థుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే వలస చట్టాల్లో మార్పులు తీసుకొస్తామని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. దీంతో అనేక యూనివర్సిటీలు తమ విద్యార్థులకు అడ్వైజరీలు జారీ చేశాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే లోపు తిరిగి అమెరికా చేరుకోవాలని సూచించాయి. ట్రంప్ వస్తే అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తారని, వీసాల ప్రక్రియ కఠినమవుతుందని, దీంతో విద్యార్థులంతా జనవరి 20 లోపే అమెరికా చేరుకోవాలని సూచిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ట్రంప్ గెలుపుతో అక్కడి విదేశీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తాను అధికారంలోకి రాగానే వలసదారులను దేశం నుంచి తరివేస్తామని ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ మరో 2 నెలల్లో జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే తన కేబినెట్లు సిద్ధం చేసుకున్నారు. కీలకమైన రక్షణ శాఖ, ఆర్థిక శాఖలతో పాటు ఇతర శాఖల్లోనూ తనకు కావాల్సిన వాళ్లను నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు మరింత కఠినంగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు, వలసదారుల పట్ల ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో అమెరికాలో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఆందోళన మొదలవుతోంది. అమెరికాలో చదువుకుని సెటిల్ అవ్వాలని భారత్ సహా అనేక దేశాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో వెళుతుంటారు. అక్కడ ఎంఎస్ చదివి ఉద్యోగంలో సెటిల్ అయి గ్రీన్ కార్డు సంపాదించాలని కలలు కంటారు. అయితే ఇప్పుడు ట్రంప్ గెలుపుతో అలాంటి వారి ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ట్రంప్ గెలుపుతో తమను దేశం నుంచి పంపేస్తారనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే వలసదారులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు. అక్రమంగా అమెరికాలోకి వలస వచ్చిన వారు, సరైన అనుమతి పత్రాలు లేని వారిని వారి దేశాలకు తిరిగి పంపేస్తామని, అవసరమైతే వాళ్లని జైళ్లలో, డిటెన్షన్ సెంటర్లలో పెడతామని హెచ్చరించారు. ఇవి సరిపోకపోతే పెద్ద పెద్ద డిటెన్షన్ సెంటర్లు, కౌంటీ జైళ్లను ఉపయోగిస్తామన్నారు. అక్రమ వలసదారులపై చర్యలు చేపట్టడానికి మిలిటరీ చర్యలు కూడా చేపడతామని హెచ్చరించారు. ట్రంప్ జనవరి 20, 2025 అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. దీంతో ఆయన అధికారంలోకి రాగానే వలసల చట్టంలో మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో వలసదారులు, ముఖ్యంగా విదేశీ విద్యార్థుల భవిష్యత్తు ఆందోళనలో పడింది. ముఖ్యంగా గతంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్హుడ్ అరైవల్స్ ప్రోగ్రామ్ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం విదేశాల నుంచి చిన్నతనంలో అమెరికా వచ్చి అక్కడే చదువుకుంటున్న విద్యార్థులకు వలసల చట్టం నుంచి ఉపశమనం లభించింది. ఇప్పుడు ఒబామా తీసుకువచ్చిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. అదే జరిగితే భారత్, ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లి చదువుకుంటున్న దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ట్రంప్ అధ్యక్షపీఠం ఎక్కగానే వలసదారులపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టాలు, పాలసీలు తీసుకువస్తారని అమెరికాలోని యూనివర్సిటీలు కూడా ఆందోళన చెందుతున్నాయి. అందుకే యూనివర్సిటీ నుంచి సెలవులపై తమ స్వదేశం లేదా ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థులు జనవరి 20కి ముందే అమెరికా చేరుకోవాలని కోరుతున్నారు. అలా చేయని పక్షంలో అమెరికాలో వారికి వీసా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవంబర్ 5, 2024 యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూసెట్స్ అమెరికా నుంచి ఇతర దేశాలకు వెళ్లిన విద్యార్థుల కోసం సూచనలు జారీ చేసింది. అంతర్జాతీయ విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బంది జనవరి 20కి ముందు క్యాంపస్ కు తిరిగి రావాలని ప్రకటన జారీ చేసింది. మెసాచ్యూసెట్స్ యూనివర్సిటీకి చెందిన ఆఫీస్ ఆఫ్ గ్లోబల్ అఫైర్స్ అడ్వైజరీ జారీ చేసింది. జనవరి 20న ట్రంప్ అధికారం చేపట్టాక అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఇంతకు ముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇలాగే చేశారు. యూనివర్సిటీ ఆఫ్ మెసాచ్యూసెట్స్ తో పాటు మెసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెస్లియన్ యూనివర్సిటీలు కూడా తమ విద్యార్థులు, సిబ్బందిని తిరిగి రావాలని అడ్వైజరీ జారీ చేశాయి. ఏల్ యూనివర్సిటీలో అయితే అమెరికాలో కొత్త వలస చట్టాల వల్ల అంతర్జాతీయ విద్యార్థులు ఎదుర్కోబోయే సమస్యలపై వెబినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ముస్లిం దేశాలు, ఉత్తర కొరియా, వెనిజులా లాంటి దేశాలకు ప్రాణాలపై నిషేధం విధించారు. ఆ తర్వాత విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధించారు. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య ట్రేడ్ వార్ జరుగుతున్నందున చైనా విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది.